గంగిరెద్దులా కనిపిస్తావు. డౌట్ లేదు, ఖచ్చితంగా నువ్వు గంగిరెద్దులాగే కనిపిస్తావు. విజయ్ దేవరకొండ అంట ఒంటి నిండా బంగారు నగలు వేసుకుని పెళ్లి చేసుకున్నాడంట. ఇక నుంచి అబ్బాయిలందరూ అలాగే బంగారు నగలు వేసుకుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారంట. అబ్బాయిల తల్లిదండ్రులు ఇప్పటి నుంచే ఆ బంగారు నగలు కొనడానికి డబ్బులు కూడబెట్టాలంట. అక్కడ ఉన్నది విజయ్ దేవరకొండ. అతని పర్సనాలిటీ చూసారా? అతని బాడీ అంత బాగా మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి పైన కేవలం ఉత్తరీయం వేసుకుని ఒంటి నిండా పసిటి నగలు వేసుకుంటే చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది. ఇంకా చెప్పాలంటే అతను వేసుకోవడం వల్లే ఆ పసిటి నగలకి అందం వచ్చినట్టుగా ఉంది. కానీ నువ్వు నేను వేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? సర్కస్లో జోకర్ లాగా కనిపిస్తాం. ఎందుకు మనకి ఇలాంటి ప్రయోగాలు? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు విజయ్ దేవరకొండను చూసి నువ్వు వాతలు పెట్టుకోవడం మొదలు పెట్టావనుకో, మొదటగా నీ పక్కన కూర్చున్న ఆ పెళ్లి కూతురు నీ విశ్వరూపం చూసి అట్నుంచి పారిపోతుంది. సోషల్ మీడియాలో ఫుల్ హైప్ అయిపోయింది కదా, మనం కూడా ఈసారి అలాగే నగలు పెట్టుకొని పెళ్లి చేసుకోవచ్చు అని అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు. ఈ బంగారు వ్యాపారం చేసే వాళ్ళందరూ ఉన్నారు చూడు, వాళ్లే ఇలాంటి ఒక పిచ్చి ఐడియాని హైప్ చేయడం కోసం సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారని నా అనుమానం. బట్టలన్నీ ఇప్పేసి ఆ బంగారు నగలన్నీ ఒంటి మీద వేసుకొని పెళ్లి పీటల మీద కూర్చునే సాహసం మాత్రం చెయ్యకు. అబ్బాయిలు ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది. ముందొక పొట్ట పైన ఒక బట్ట ఉందనే విషయం మర్చిపోయి నువ్వే ఒక విజయ్ దేవరకొండలాగా ఫీల్ అయిపోయి విజయ్ దేవరకొండ ట్రెండ్ని ఫాలో అవుదామనే దురుద్దేశం నీ మెదడులోకి ఎంటర్ అయ్యి అనవసరమైన ప్రయోగాలు చేసి నీ వింతైన విశ్వరూపం జనాలకి పరిచయం చేయకు. చూడలేక చచ్చిపోతారు జనాలు.